గడిచిన 5 సంవత్సరాల పాలన గంజాయి సాగు ప్రోత్సహించి యువత భవిష్యత్తుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆటలాడుకుందని నరసనపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి మండిపడ్డారు. గత సోమవారం నరసనపేట పట్టణంలో గంజాయి సేవించి యువకుడు చేసిన హత్యపై ఖండిస్తూ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. అనంతరం పత్రికా సమావేశంలో రమణమూర్తి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ముఖ్యమంత్రి గంజాయిపై ఉక్కుపాదం మోపి ప్రత్యేక చట్టం ఏర్పరిచి రాష్ట్రంలో సుమారు 90% వరకు గంజాయి రవాణా సాగు అరికట్టారని, యువతను గంజాయి మత్తు పదార్థాలకు దూరం పెట్టడం జరిగిందని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో నేటికి పటిష్టమైన పోలీస్ ప్రహారా నిర్వహించి అరికట్టడం జరుగుతుందన్నారు. నరసనపేట పట్టణంలో రైడ్ జరిపి గత ప్రభుత్వ సమయంలో గంజాయి మరియు మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన సుమారు 25 మంది యువకులను పట్టుకొని విచారణ జరిపి రిమాండ్కి పంపించామని తెలిపారు. దాని మీద ఉక్కుపాదం వేసి అణచడం, ఈ కార్యక్రమాల ద్వారా మన ప్రాంతమే కాదు రాష్ట్రంలో ఈ గంజాయి తదితర మత్తు దాని పేర్లు కలిపి నాకు తెలియదు, అటువంటి మత్తు పదార్థాలు ఉన్నాయట. ఆ పదార్థాలని నిర్మూలించడమే ప్రభుత్వ లక్ష్యం, ధ్యేయం. గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద స్పష్టమైన ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడే మన గున్నమ్మ కుటుంబానికి వెళ్ళి పరామర్శ చేశాను. ఆ సంఘటన చూస్తే, గంజాయి మత్తులో వాడు చేసిన దురాగతం చూస్తే, మరి డాక్టర్ రిపోర్ట్స్ హాస్పిటల్ నుంచి వస్తే తెలుస్తుంది. పాపం ఆ వయసులో ఉన్న ఆవిడ కలిపి చిన్న బంధం చేసినాడంటే మరి ఎటువంటి క్రూరత్వం గల మృగమో స్పష్టంగా తెలుస్తుంది. బంగారం తీసుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ వయసులో ఉన్న ముసలావిడి కలిపి ఏ విధంగా మరి చిన్న బంధం చేశాడో మరి ఆ విజువల్స్ చూస్తే, సీసీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది. మరి వాడి మీద కఠినమైన చర్య తీసుకుంటుంది, సందేహం లేదు. వాడికి కానీ అటువంటి బ్యాచెస్ ఏమున్నాయి వాళ్ళ మీద కలిపి కఠినమైన చర్యలు తీసుకుంటాయి. అందువల్ల ప్రజలకు కలిపి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మన కుటుంబంలో ఇటువంటి వ్యక్తులు ఉన్న ప్రభుత్వం దృష్టిలోకి తేండి, పోలీసు దృష్టిలోకి తేండి. దాన్ని ఎలాగా దాని నుంచి బయటపడతారో మనం ఆలోచించాలి. దాని గురించి సరైన పద్ధతిలో తీసుకెళ్ళాలి. అటువంటి ర్యాకెట్స్ని కలిపి ప్రోత్సహించకుండా మీరు బయట పెడితే ప్రజల సహకారం ఉంటేనే ఇది సాధ్యం.